హాయ్ ఆల్, వెల్కమ్ టు అబీబవి ఛానల్. ఈరోజు మన రెసిపీ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో చేసిన అటుకుల లడ్డు అండి. ఈ లడ్డూలు మనము అటుకులు, బెల్లం, పల్లీలు, కొద్దిగా నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అండి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుందామండి. ముందుగా మనము ఒక కప్పు అటుకులు అయితే వేసుకుందాము. ఈ అటుకులని కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ఫ్లేమ్ తగ్గించుకొని మనము ఈ అటుకులను అయితే ఇలా మనం పట్టుకుంటే విరిగిపోయేలాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక మనము ఈ అటుకులను తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో మనం అటుకులు తీసుకున్నాం కదండి, అదే కప్పుతో ఒక కప్పు వేరుశెనగ గుండ్లు అయితే వేసుకుందాము. వీటిని మనము ఫ్లేమ్ అయితే తగ్గించుకోవాలండి. మీడియం టు లో అట్ట తగ్గించుకుంటూ మనము ఈ పల్లీలని దోరగా పొట్టు ఈజీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ పల్లీలని హై ఫ్లేమ్ పెట్టకూడదు, మనము మీడియం ఫ్లేమ్లో ఇలా పొట్టు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే మనము ఒక బౌల్ తీసుకొని బెల్లం కరిగించుకుందామండి. బౌల్లో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లము, మనకు స్వీట్నెస్ బాగా సరిపోతుందండి. ఈ బెల్లంకి ఒక కప్పు బెల్లంకి హాఫ్ కప్పు నీళ్లు వేసుకొని మనం కరిగించుకోవాలండి. మనకు పాకం ఏం అవసరం లేదు, ఇలా కరిగించుకుంటే సరిపోతుందండి. కరిగించుకొని మనము ఈ బెల్లాన్ని పూర్తిగా బాగా కరిగించుకొని మనము పక్కనైతే పెట్టుకోవాలండి. ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి. ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. ఇలా అయితే నేను కరిగించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందామండి. అటుకులు మిక్సీ బౌల్ తీసుకొని చల్లారబెట్టుకున్న అటుకులను అయితే మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇదే జార్లో మనము పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పు అయితే వేసుకొని మనము మిక్సీ పట్టుకుందామండి. ఈ లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు తినచ్చు. ఇప్పుడు ఈ వేరుశనగ పప్పుల్ని అంత మెత్తగా కాకుండా మధ్య మధ్యలో కొంచెం పప్పులు తగిలేలా మిక్సీ పట్టుకోండి. మనము లడ్డు తినేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటుంది. ఇలా పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసుకుందామండి. ప్యాన్ అయితే స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందామండి. డ్రై ఫ్రూట్స్ వేస్తే మనకు బాగుంటుంది లడ్డు అయితే. మీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే ఇందులో బాదం, జీడిపప్పు ముక్కలు అయితే వేసుకున్నాను. అలానే కొంచెం ఎండు ద్రాక్ష అయితే వేసుకుంటున్నానండి. వీటిని మనము వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ నట్స్ అయితే కొంచెం వేగాక నేను ఇందులో ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి తురుము. ఈ పచ్చి కొబ్బరి వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు దీని ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఎండు కొబ్బరి వేస్తే కొద్ది రోజులు నిల్వ ఉంటాయి ఇవి. పచ్చి కొబ్బరి వేస్తే ఒక 2 డేస్లో మనం తినేయాలండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక ఇందులో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు అయితే వేసుకుందామండి. ఇందులో మనము బెల్లము, పల్లీలు, అటుకులు, డ్రై ఫ్రూట్స్ కదండి, మన హెల్త్కి మంచిది. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకొని ఇలా మనకు కొంచెం ఉడకాలండి. పాకము ఒక 2 నిమిషాలు ఉడికాక ఇందులో మనము ముందుగా మిక్సీ పట్టిన వేరుశనగ పప్పు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము ఈ వేరుశనగ పప్పు పౌడర్ని అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం లూజ్గా అయినట్టు అనిపిస్తుందండి, ఏం కాదు. ఇది వేసుకొని కలుపుకున్న 2 నిమిషాలకైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి అటుకుల పౌడరు, అది వేసుకుంటే మనకు సరిపోతుంది కన్సిస్టెన్సీ అయితే. ఇప్పుడు మనం ఇందులో ఈ అటుకుల పౌడర్ అయితే వేసుకుందాము. వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి.
ఫ్లేమ్ అయితే తగ్గించుకోవాలండి. ఫ్లేమ్ తగ్గించుకొని బాగా కలుపుకోవాలి. మనకు కలుపుకున్నాక ఒక 2 నిమిషాలకైతే మనకు ఇలా అయితే వస్తుందండి. కన్సిస్టెన్సీ అయితే కొంచెం గట్టిపడుతూ ఇలా అయితే వస్తుందండి. చూడండి మనకు ఇప్పుడైతే వచ్చేసింది కదా. కన్సిస్టెన్సీ బాగా సరిపోతుంది లడ్డూకి. ఈ స్టేజ్లో నేనైతే ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నానండి. ఇప్పుడు మనకు ఈ మిశ్రమం అయితే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. లడ్డూలు చేసుకోవాలి కదా. ఈ ప్లేట్లోకి అయితే తీసుకొని కొంచెం చల్లారాకండి. మనం లడ్డు చుట్టే అంతా ఉంటే సరిపోతుంది. నేను కొంచెం నెయ్యి అయితే చేతికి అప్లై చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని లడ్డూలు అయితే చుట్టేసుకుంటున్నానండి. ఈ కృష్ణాష్టమికి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కృష్ణుడికి ప్రసాదంగా పెట్టచ్చు. మన పిల్లలు మనము హ్యాపీగా హెల్తీగా తినేసేయచ్చండి. ఈజీ ప్రాసెస్ కూడా, కొంచెం టైం తీసుకుంటుందండి, అంతే అండి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అటుకుల బెల్లం లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అభిభవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ఫర్దర్ వీడియోస్ మీకు వస్తాయి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా వీడియో కొంచెం ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.